హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఆల్రెడీ నేను మీ దానికి సంబంధించి చాలా బోల్డ్ జాబ్స్ ఉన్నాయని చెప్పాను కదండి. దేర్ ఇస్ అ లిస్ట్ ఆఫ్ జాబ్స్ ఇన్ మీ దాని. సో మెనీ జాబ్స్ ఆర్ దేర్ అండి. సో సాలరీ పేయింగ్ యూజ్ చాలా చాలా బాగుంది. ఇంకొకటి మినిమం 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు ఈ జాబ్స్ ఉన్నాయండి. ఎంటెక్ కూడా అనుకోండి. సో దిస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ మొత్తము ఒక 15 డిపార్ట్మెంట్స్లో ఈ జాబ్స్ అనేటివి ఉన్నాయండి. ప్లీజ్ డూ లిజన్ కేర్ఫుల్లీ అండి. మీకు మినిమం 10th క్లాస్ నుంచి మొదలుపెట్టి బీటెక్ వాళ్ళకి శాలరీస్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేటివి నేను చెప్పబోతున్నాను. సో దీస్ ఆర్ ద జాబ్స్ వచ్చి దాంట్లోనండి. దిస్ ఈజ్ ఇన్ హైదరాబాద్లో ఉంది. ఓకే, దీంట్లో వచ్చేసి మొత్తం టోటల్గా 15 టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ అండి. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ టెక్నికల్ అంట. వీళ్ళకి శాలరీ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 జీతము ఉంటుందని చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఒకటే ఉంది, అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఉంది, అది కూడా 1 నెంబర్ అనమాట. సో ఏజ్ వచ్చేసి మీకు 30 years ఉండాలని చెప్తున్నారండి. ఓకే, సో మరి వీళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ ఏముంది అంటే, ఎడ్యుకేషన్ వచ్చేసి అండి 60% ఆఫ్ మీరు బీటెక్లో 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ అనమాట. ఓకే, ఇంకా మీకు దీనికి ఎంసీఏ అయినా కూడా పర్లేదండి, మీరు అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఎలా అప్లై చేసుకోవాలి అని నేను చెప్పబోతున్నాను. సో సెకండ్ ఈజ్ అసిస్టెంట్ మేనేజర్. దిస్ ఈజ్ రిఫ్రాక్టరీ మెయింటెనెన్స్ 40,000 to 1.4 అనమాట. దీనికి కూడా శాలరీ ఇక్కడ ఓబీసీ వాళ్ళకి ఉంది ఒక పోస్టు. సేమ్ ఏజ్ కూడా 30 years ఉందండి. సో వీళ్ళకి కూడా బీటెక్ అని చెప్తున్నాను అనమాట, బీటెక్. ఓకే, ఇంకా విత్ 60% ఆఫ్ మార్క్స్ అండి. ఇంకా థర్డ్ వచ్చేసి మేనేజర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో థర్డ్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ ఇన్ సివిల్. వీళ్ళకి వచ్చేసి 50,000 నుంచి 1.6 అనమాట. ఓకే, జీతం అది. వీళ్ళకి కూడా ఓబీసీ ఉంది, 35 years మ్యాక్స్ ఉండాలని చెప్తున్నారు. వీళ్ళకి వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్లో మీరు బీటెక్ చేస్తుంటే సరిపోతుందంటండి. ఇంకా ఎంటెక్ అయినా పర్లేదు, మీరు చేసుకోవచ్చు. సో వీళ్ళకి వచ్చేసి మినిమం ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండాలి అని చెప్తున్నారు. ఎంటెక్ అయితే ఒక 2 years ఎక్స్పీరియన్స్ కన్స్ట్రక్షన్లో ఉండొచ్చు అనమాట. సో ద ఫోర్త్ వన్ ఈజ్ మేనేజర్ సివిల్. సో 60,000 నుంచి 1.8 60,000 నుండి 1,80,000 జీతం వరకు ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి ఉందండి ఒక పోస్టు. సో 40 years మీ ఏజ్ ఉండొచ్చు అనమాట. ఓకే, సో మేనేజర్ అండి, సివిల్లో మేనేజర్ కావాలంట. సో వీళ్ళు కూడా సేమ్ 60 ఎవరైనా బీటెక్ చేసి సివిల్ ఎస్సీ వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి హ్యాపీగా. సూపర్ జాబ్ అనమాట ఇది. ఓకే, ఇంజనీరింగ్లో బీటెక్ 7 years ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఎనీవేస్ మీరైతే అప్లై చేసుకోండి, అది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ హ్యూమన్ రిసోర్స్లో వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ అనమాట. హ్యూమన్ రిసోర్స్లో మీకు హ్యూమన్ రిసోర్స్ 60,000 నుంచి 1.8 వీళ్ళకి కూడా. సో అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఉంది. ఇక్కడ వీళ్ళకి కూడా 40 years అండి. జనరల్గా అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఇంత ఇయర్స్ ఉండదు అనుకుంటా. సో దిస్ ఈజ్ రియల్లీ అమేజింగ్ జాబ్. సో హెచ్ఆర్ అంటే ఆబ్వియస్లీ మీకు అర్థమై ఉండొచ్చు, ఎంబీఏ చేసి ఉండాలి హ్యూమన్ రిసోర్స్లో, ఎంబీఏ ఇన్ హెచ్ఆర్. సో ఓకే, అండ్ ఇంకొకటి అంటే డిగ్రీ ప్రిఫరబుల్ ఇన్ ఇంజనీరింగ్లో కూడా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే అని చెప్తున్నారు. సో ఎస్పెషల్ అయితే ఎంబీఏ బిజినెస్ ఇట్లా వీళ్ళు అనమాట. మేనేజర్ ఇంకా స్పెషల్ స్టీల్స్ అండి. వీళ్ళకి 60,000 నుంచి 1.8. సో ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. చూడండి, ఒక్కొక్కసారి చదువుతాను. సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ నుంచి మేనేజర్ పోస్టుల వరకు కూడా 40,000 నుంచి 1.8 lakhs ఇంత శాలరీస్ ఉన్నాయి. ఇలా పోస్టులు డిఫరెంట్ కేటగిరీకి సంబంధించి పోస్టులు ఏమేమి ఉన్నాయి ఇచ్చారు. ఇంకా మళ్ళీ ఏజ్ ఇక్కడ ఇచ్చారండి. ఓకే, ఇంకా వచ్చేసి నెక్స్ట్ చార్జర్ ఆపరేటర్. వీళ్ళకి 19,000 శాలరీ ఉంటుందంట. అందులో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క వేకెన్సీ ఉంది. జీతం వచ్చేసి ఏజ్ వచ్చేసి 30 years అనమాట. సో వీళ్ళు ఏం చేసి ఉండాలి అంటేనండి, చార్జర్ ఆపరేటర్స్కి
చార్జర్ ఆపరేటర్స్కి సంబంధించి క్వాలిఫికేషన్. సో మినిమం ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చార్జర్ ఆపరేటర్గా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఇంకొకటి జేఓటీ జూనియర్ ఆపరేటర్ టెక్నికల్ ఇన్ ఎలక్ట్రికల్ అంట. సో వీళ్ళకి వచ్చేసి 20,000 శాలరీ ఉంది. ఇక్కడ ఇయర్స్ కూడా 30 ఏజ్ ఉందండి. సో వీళ్ళు వచ్చేసి కూడా ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఉండాలంట ఎలక్ట్రికల్. ఇంకా జూనియర్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ. ఓకే, దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్స్. ల్యాడ్మెన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 10th క్లాస్ సరిపోతుంది దీనికి కూడా. ఇంకోటి ఎస్ఓటి అంటే సీనియర్ ఆపరేటర్ టెక్నికల్. సో వీళ్ళందరికీ కూడా శాలరీ వచ్చేసి 19,000 20,000 అట్లా ఉందని, అందుకే నేను చెప్పట్లేదు. ఇక్కడ డైరెక్ట్గా నేను ఇక్కడ క్వాలిఫికేషన్స్ చెప్తున్నాను ఒక్కొక్కరికి. సో ఎస్ఓటి ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి డిప్లొమాలో చేస్తుంటే సరిపోతుందండి. 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. ఎస్ఓటి మెల్స్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ డిప్లొమా ఇంజనీరింగ్. మెటలాజికల్లో ఉంటే సరిపోతుందంట మెల్స్ కాబట్టి. అండ్ 15th వన్ ఇస్ పిక్లింగ్ షాప్. దీనికి మీరు డిప్లొమా చేసి ఉండాలి కెమికల్లో. ఓకే, సో దీనికి జనరల్ కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఓన్లీ ఇండియన్స్ కెన్ అప్లై అని చెప్తున్నారండి. సో ఇండియన్ నేషనల్స్ మే అప్లై అంటే మీరు ఎక్కడి నుంచైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచైనా మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి ఏజ్ క్రైటీరియా అన్నీ చెప్పాను. ఇంకా మీకు రిలాక్సేషన్ ఈజ్ ఆల్సో అప్లికబుల్. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో పెట్టాలండి. ఇది త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ అప్లికేషన్ పెట్టుకోవాలి, అదర్వైజ్ మీద అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 14 డిసెంబర్ 14 అండి. ఇంకే మీకేం చెప్పలేదు. హౌ టు అప్లై అంటే త్రూ ఆన్లైన్ మోడ్ అని చెప్పాను కదా. సో వెబ్సైట్ ఉంది, దాంట్లో కెరీర్స్లోకి వెళ్తే మీకు దొరుకుతుంది midani.india అని చెప్పేసి. ఓకే, ఇంకా అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ 100 రూపీస్. మీరు దాన్ని ఆన్లైన్లో ఆన్లైన్లో పే చేయాలి. డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ అన్నమాట. ఏ విధంగానైనా మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఎవరైతే బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వీళ్ళకైతే ఫీ అనేది ఏం పే చేయనక్కర్లేదు అని చెప్పారు. ఓకే, ఇంకా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలండి. మీ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అంటే మీరు ఏ జాబ్కి అప్లై చేస్తే అంటే ఆల్మోస్ట్ ఇంకా మినిమం 10th నుంచి అప్లై చేయాలి. మీ బర్త్ సర్టిఫికేట్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ కేటగిరీ. సో మీరు ఇంతకుముందు జాబ్ చేసినట్టయితే వాటి సిటీసీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అప్లై చేసుకొని సో దానికి మీరు డాక్యుమెంట్స్ పంపించాలన్నమాట. సో ఎటువంటి హార్డ్ కాపీ అనేది మీరేం సెండ్ చేయనక్కర్లేదండి. అవన్నీ డాక్యుమెంట్స్ కూడా మీరు ఆన్లైన్లో స్కాన్ చేసేసుకొని పంపించచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ డీటెయిల్స్. సో ప్లీజ్ డూ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. సో మెనీ ఆపర్చునిటీస్ ఆర్ దేర్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. సో నెక్స్ట్ మీకు ఇలాంటి జాబ్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ న్యూ అప్డేట్స్. We'll meet in next video. Until then, bye bye. Please do subscribe for my channel for the next videos. Thank you. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ప్రమోషన్స్ అంటే ఓకే, జస్ట్ వాంట్ టు ప్రమోట్ మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన మీకు ఇంకా మన బిజినెస్ ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకున్నాం. సో వెరీ స్మాల్ అంటే చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు చెప్పండి, లెట్స్ ప్రమోట్ అనమాట యువర్ ఛానల్. ఓకే, ఆ విధంగా మీకు పెంచుకోవచ్చేమో కదా సబ్స్క్రైబర్స్ని, వ్యూవర్స్ని. సో డోంట్ థింక్ ఇది చిన్న ఛానల్ కదా వీళ్ళు ఏం చేస్తారు అని. సో చెప్పలేమండి, యూట్యూబ్లో ఎప్పుడు ఎక్కడ ఏ వీడియో అనేది అలా ట్రెండ్ వెళ్ళిపోతుంది అనేది మనకు తెలియదు. ఐ హ్యావ్ ఆల్రెడీ డన్. నాకు అంగన్వాడీ జాబ్స్ గురించి చేసినప్పుడు చాలా హైపర్గా వెళ్ళిపోయింది. ఇంకా వేరే అదర్ జాబ్స్ చేసినప్పుడు వెళ్ళిపోతూనే ఉంది. అట్లా అని మీరు అనుకుంటే నేను ఏం చేయలేను. ఐ జస్ట్ వాంట్ టు గివ్ అనుకుంటారేమో అని చెప్తున్నాను. సో నిజంగా మీకు ప్రమోషన్ కావాలంటే నేను చేస్తాను, నాట్ ఎ ప్రాబ్లం, విల్ డూ ఇట్. ఓకే, ఐ థాట్ ఇట్స్ December 10th తర్వాత. సో నాట్ ఏ ప్రాబ్లం, ఎప్పుడైనా చేస్తాను.
ఇఫ్ యూ రియలీ వాంట్ జస్ట్. సో ఎవరికైనా ప్రమోషన్స్ కావాలంటే చెప్పండి, మనం చేద్దాం. థ్యాంక్ యూ.